పొట్ట చేత పట్టుకొని వేరే దేశం వెళ్లి రేయింబాలు కష్టపడుతూ ఆ దేశానికి అండగా నిలబడితే థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నిన్ను చంపేస్తాం, మీ దేశానికి పో అని బెదిరిస్తే ఎలా ఉంటుంది? ఆస్ట్రేలియాలో మన ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు ఇప్పుడు సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ట్రక్ డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉంది. వేలాది డ్రైవర్ల అవసరం ఉన్న ఆ దేశ సరుకు రవాణా వ్యవస్థను నిలబెడుతున్నది, ఆ గ్యాప్ ఫిల్ చేస్తున్నది మన ఇండియన్లే. కానీ అక్కడి కొందరు లోకల్ ఆస్ట్రేలియన్ డ్రైవర్లకు ఇది ఏమాత్రం నచ్చట్లేదు. మన వాళ్లపై తీవ్ర స్థాయిలో జాతి వివక్ష అంటే రేసిజం చూపిస్తున్నారు. ఇటీవల కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డాయి. సాధారణంగా డ్రైవర్లు ఒకరికొకరు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ లేదా వాతావరణం గురించి సమాచారం ఇచ్చుకోవడానికి సేఫ్టీ రేడియోలను వాడుతుంటారు. కానీ అక్కడి వాళ్ళు ఆ రేడియోలను మన వాళ్ళను బూతులు తిట్టడానికి వాడుతున్నారు. ఇండియన్ మగవాళ్ళందరినీ చంపేయండి, వాళ్ళ పసిపిల్లలను నీళ్లలో ముంచి చంపండి, వాళ్ళ ఆడవాళ్లను బానిసలుగా అమ్మేయండి అంటూ అత్యంత కర్కశంగా రాక్షసంగా బెదిరిస్తున్నారు. We're gonna kill all the male Indians. We're gonna drown all the kids and we're gonna sell all their women into slavery. ఆ రేడియోల్లో ఎవరు మాట్లాడుతున్నారో గుర్తుపట్టడం కష్టం. దానివల్ల ఈ వివక్ష మరింత పెరిగిపోయింది. భయంతో మన డ్రైవర్లు అసలు ఆ సేఫ్టీ రేడియోలను ఆన్ చేయడమే మానేశారు. ఎంతో ఏకాగ్రతతో డ్రైవ్ చేయాల్సిన సమయంలో ఇలాంటి బూతులు వినడం వల్ల వాళ్ళ మానసిక పరిస్థితి దెబ్బతింటుందని, ఇది పెద్ద పెద్ద రోడ్ ప్రమాదాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్నందుకు మన వాళ్లకు వాళ్ళు ఇచ్చే బహుమతి ఇదా? పసిపిల్లలను సైతం వదలకుండా ఇంతటి ద్వేషం పెంచుకోవడం ఎంత దారుణం కదా. ఈ షాకింగ్ జాతి వివక్షపై మీరేమంటారు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. పరాయి దేశంలో మన వాళ్ళు పడుతున్న ఈ కష్టాలు అందరికీ తెలిసేలా ఈ వీడియోను లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.